మనిషి పాపాలు చేయడానికి ఏమిటంటే యవ్వనం ఒకటి చాలు. సరే, ఇంకా డబ్బు కూడా రెండోది ధన సంప్రాప్తి. డబ్బు కూడా ఉంటే ఇంక చెప్పక్కర్లేదు. ఆ పైన ప్రభుత్వం వాడి నిర్ణయం వాడికి తీసుకోగలిగే ప్రభుత్వం. నాలుగోది అవివేకం కూడా ఉంటే ఇంకా చెప్పేదేముంది. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటున్నా చాలుట నాశనం కావడానికి. నాలుగు ఉంటే నమశివాయ. కేవలం యవ్వనం చాలు. పేదవాళ్ళ పిల్లల్లో కూడా యవ్వనంలో ఉన్నవాళ్ళు దెబ్బతింటున్నారు, దొంగతనాలు చేసేస్తున్నారు. డబ్బు లేకపోయినా సరే. డబ్బు ఉంటే ఇంక చెప్పక్కల. అధికారం కూడా ఉంటే ఇంక చెప్పక్కల. అధికారం అంటే ఇంట్లో పెత్తనం. వాడు ఏదంటే అది నడవడం. తల్లి తండ్రి వాడికి బానిసలు అయిపోయారు. వాడు మొండాడు, వెండు ఇచ్చేయి, వాడు అడిగిన 10,000 ఇచ్చేయి, వాడు నాశనం చేసేస్తాడు. డబ్బు నాశనం చేస్తే సంపాదించుకుంటాం, మనిషి నాశనం అవుతున్నాడు. ఎందుకంటే వాడు అన్నం మానేస్తే తల్లి వణికిపోతుంది, వాడు ఇంటికి రాకపోతే తండ్రి కంగారు పడతాడు. నువ్వు పోతే పోరా, బయటికి వెళ్ళి ఎక్కడికి పోతావు అని తండ్రి అనగలిగితే, నువ్వు అన్నం మానేస్తే నాకేమిట్రా అని తల్లి అనగలిగితే, వాడు 10,000 కాదమ్మా 10 రోజుల్లో బాగుపడతాడు. ఈ ధైర్యం మనకెక్కడది? ఎందుకని మనం మమకారం పెంచుకున్నాం బాగా. అన్నిటికీ మూలం అహంకారం, మమకారం. ఆ అహంకార మమకారాల వల్లే మనకి మాయాకారం ఏర్పడింది. ఈ మాయాకారాన్ని త్రోసేదే ఆ మాయాకారం.